ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన సుభాష్ బాబు గారు. సో ఈరోజు ఎపిసోడ్లో జియో ఫైనాన్స్ వాళ్ళు తీసుకురాబోతున్న మ్యూచువల్ ఫండ్ గురించి మాట్లాడుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, జియో ఫైనాన్స్ వాళ్ళు మ్యూచువల్ ఫండ్ అనే రంగంలోకి అడుగు పెట్టబోతున్నారని చెప్పేసి, అందులోనూ జియో పరంగా చూసుకున్నట్లయితే ఎవరైతే వాళ్ళ ప్రీడెసెసర్స్ ఉన్నారో, అంటే అనిల్ అంబానీ కానీ, ముఖేష్ అంబానీ కానీ, ఇలాంటి అంబానీస్ వీళ్ళు ప్రతి రంగంలోనే మేము ఉండాలి అనే ఉద్దేశంతో ఉన్నట్టయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ జనరేషన్ నుంచి వచ్చిన అంబానీస్ కూడా వాళ్ళు ఇప్పుడు అన్ని రంగాల్లో ఉండాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ జియో టెలికామ్ కానీ, లేకపోతే ఆల్రెడీ పెట్రోలియంలో ఆల్రెడీ ముందుగానే ఉన్నారు. ఇక ఫైనాన్స్ సంబంధించి మ్యూచువల్ ఫండ్ ఇది ఏదైతే బిల్డ్ చేయబోతున్నారో దాని గురించి అప్డేట్ చెప్తారు. షూర్ అండి. ఈ కొత్త న్యూస్ ఇమేజ్ రిలీజ్ అయిన మార్కెట్లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అని దే అబౌట్ టు లాంచ్ మ్యూచువల్ ఫండ్స్ అనౌన్స్ అయింది. ఇప్పుడే అది వాళ్ళు టైప్ అయ్యేది బ్లాక్ రాక్ ఆఫ్ యూఎస్ఏతో. ఓకే. బ్లాక్ రాక్ అని దట్స్ వరల్డ్స్ లార్జెస్ట్ అసెట్స్ అండ్ మేనేజ్మెంట్ కంపెనీ. అది దాదాపు $11.5 trillion ఓకే వాళ్ళు హ్యాండిల్ చేసే డబ్బు ప్రస్తుతం వాళ్ళ అసెట్స్ అండ్ మేనేజ్మెంట్ పెద్ద కంపెనీ బ్లాక్ రాక్ అని. అదొక 36 ఏళ్ల పాత కంపెనీ. అమెరికాలో 88లో సెటప్ అయినట్టుంది అది మోస్ట్ ప్రాబబ్లీ. ఇట్స్ ఎ లీడింగ్ నేమ్ ఇన్ ది గ్లోబల్ ఫైనాన్షియల్ సెక్టర్లో. సో దేర్ఫోర్ బ్లాక్ రాక్ వాళ్ళు ఇండియాలో డిఎస్పి అని ఒక కంపెనీ ఉండేది, డిఎస్పి అని. వాళ్ళతో టైప్ అయి ఉండేవారు ఇండియాలో. డిఎస్పి బ్లాక్ రాక్ అని వాళ్ళు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఉండేవారు. దే వర్ ఓన్లీ 40% షేర్ హోల్డర్స్ ఆ కంపెనీలో. సో దే వర్ గోయింగ్ రీజనబ్లీ ఓకే. కానీ డిఎస్పి అండ్ బ్లాక్ రాక్ వాజ్ నాట్ ఏ గ్రేట్ అగ్రెసివ్గా మూవ్ అవ్వలేదు, వాళ్ళు మోడరేట్గా మూవ్ అయ్యారు మార్కెట్లో. అరౌండ్ 2023 ఇద్దరు సెపరేట్ అయిపోయారు. డిఎస్పి అవుట్ పర్చేస్డ్ 40% స్టేక్ ఆఫ్ బ్లాక్ రాక్ అండ్ బికేమ్ ఫుల్ ఓనర్ ఆఫ్ డిఎస్పి. ఆ 23 టైం ఫ్రేమ్లో జియో వాళ్ళతో బ్లాక్ రాక్తో టైప్ అయి ఈ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. జియో మనకంతే తెలుసు, రిలయన్స్ గ్రూప్, ముఖేష్ అంబానీ గ్రూప్. అది వాళ్ళు ఏం చేసినా దే ఆర్ డెఫినెట్లీ దే డూ ఇట్ ఇన్ లార్జ్ స్కేల్ అండ్ దే ఆల్వేస్ ఎయిమ్ ఫర్ ది బెస్ట్. నెంబర్ 1 స్లాట్కి వాళ్ళు ఎయిమ్ చేస్తారు ఎప్పుడు. వాళ్ళు ఏ సెక్టర్లో ఉన్నా దే వుడ్ లైక్ టు push the boundaries and then sort of give tough competition to existing players. So all India largest, global kuda one of the leading players in their own fields. Particularly Jio is a very big name. Mukesh Ambani Reliance is a very very big name. So mana big name America lo global ga ఉన్న బ్లాక్ రాక్ బిగ్ నేమ్ రెండు కలిసి వెరీ బిగ్ నేమ్ కదా మనం దాన్ని ట్రీట్ చేయొచ్చు. ఈ సిచ్యువేషన్లో ఇండియా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఇస్ అబౌట్ మేబీ 70 lakh crores యాజ్ ఆఫ్ టుడే. అది 2014లో 1/10 అంటే 7 to 10 లక్షల కోట్ల రేంజ్లో ఉంది. ఇప్పుడు 70 లక్షల కోట్లు అయింది. అంటే గ్రోత్ చూడొచ్చు ఎంత గ్రో అవుతుందని. సో యాజ్ ఇట్ ఈస్గా మ్యూచువల్ ఫండ్ అవగాహన ఇండియాలో బాగా పెరుగుతోంది. గత 5 ఏళ్ళుగా చాలా ఎక్కువైంది. అది బాగా ఎక్కువైపోయిన తర్వాత బిజినెస్ చాలా ఎక్కువ వస్తుంది. 50 కంపెనీలు ఇండియాలో ఆల్రెడీ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్. ఇది ఒక 51st కంపెనీ కింద మనం జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎంటర్ అవుతుంది. వాట్ విల్ ద ఆఫర్ న్యూ టు ది కస్టమర్స్ అది మనం చూడాలి. నీడ్స్ టు బి సీన్. ఎందుకంటే వాళ్ళు ఆఫర్ చేసే ప్రోడక్ట్స్ స్టాక్స్ ఈ 6,000-7,000 స్టాక్స్ ఇండియాలో స్టాక్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుంది, డెట్, ఈక్విటీ, హైబ్రిడ్ ఇవన్నీ కూడా స్టాండర్డ్గా వాళ్ళు మూవ్ అవుతారు, నో డౌట్. వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ పద్ధతి ఎలా ఉండబోతుంది, వాళ్ళ అప్రోచ్ ఎలా ఉండబోతుంది, వాళ్ళు కన్సల్టేషన్ పుష్ చేస్తారా. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక నార్మల్ రొటీన్ యావరేజ్ పెర్ఫార్మర్ కంపెనీలో ఉండదు. వాళ్ళు దే ఆల్వేస్ బీన్ వెరీ డిస్రప్టివ్ అండ్ అగ్రెసివ్ వాళ్ళు మూవ్ అవుతారు. వాళ్ళు వీ హావ్ సీన్ ఇట్ ఇన్ ది ఇన్ ద మొబైల్ టెలికామ్ బిజినెస్ ఆల్సో. వాళ్ళు వచ్చి మొత్తం వాళ్ళు లీడ్ చేసి నెంబర్ 1 అయిపోయారు జియో. అప్పుడు ఎయిర్టెల్ ఈ సెకండ్, బిఎస్ఎన్ఎల్ వర్చువల్లీ నాన్ ఎగ్జిస్టింగ్ అయిపోయింది. అలాగే ఇక్కడ కూడా వాళ్ళు చాలా పుష్ చేస్తారు ఇక్కడ. అండ్ ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ని షేకప్ చేసి వీళ్ళు వస్తారు, ఫాస్ట్ ట్రాక్లో మూవ్ అవుతారు డెఫినెట్గా. సో వీళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీస్ కానీ, టెక్నిక్స్ కానీ అల్టిమేట్గా ఎండ్ యూజర్కి, యావరేజ్ కస్టమర్కి, ఇన్వెస్టర్కి బెనిఫిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద పేర్లు కలిసి ఒక ఇన్వెస్టర్కి బెనిఫిట్ చేస్తే అది దేశానికి వాళ్ళకి లాభం. అది సో దట్స్ వాట్ ఐ ప్రెజ్యూమ్ విల్ బి ది గోయింగ్ ఫార్వర్డ్. 2025లో మనం వీ కెన్ సీ దట్ హ్యాపెనింగ్ ఇన్ ది మార్కెట్ ప్లేస్. అండ్ ముఖ్యంగా పెద్దవాళ్ళు కొట్టుకుంటే కింద వాళ్ళకి చిన్న వాళ్ళకి హెల్ప్ జరగాలని మీరు చెప్పిన స్టేట్మెంట్ వండర్ఫుల్ సార్. బట్ సమ్హౌ
బజాజ్ ఫినాన్స్ లాంటి కంపెనీస్తో పోటీ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉందంటారు? కంప్లీట్గా బజాజ్ ఫినాన్స్ని స్వీప్ ఆఫ్ చేసే ఛాన్సెస్ అనేవి కనిపిస్తాయి అంటారు? బజాజ్ ఫైనాన్స్ మ్యూచువల్ ఫండ్లో పెద్ద ప్లేయర్ కాదు. దే వెరీ వెరీ స్మాల్ ప్లేయర్, వెరీ స్మాల్ ప్లేయర్. వాళ్ళ ఫోకస్ ఇండోర్లో మ్యూచువల్ ఫండ్లో లేదు. వాళ్ళు ఈ మధ్య మేబీ ఒక 1 year బ్యాక్ వాళ్ళు కొంచెం ఫోకస్లో దిగుతున్నారు. దే ఓన్లీ ఇన్ఫెంట్ ఇన్ ది మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ. వాళ్ళ కాంపిటీషన్ కాదు. వీళ్ళ కాంపిటీషన్ ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కోటక్, యాక్సిస్, ఇలాంటి బ్యాంక్సే వీళ్ళకి కాంపిటీషన్. సో ఆ బ్యాంక్స్ వాళ్ళ రెగ్యులర్ డిపాజిట్ హోల్డర్స్ని వాళ్ళు ఎలాగో వాళ్ళు కన్విన్స్ చేసి, కోక్స్ చేసి, క్యాజువల్ చేసి వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. దాదాపు ఫోర్స్ కూడా చేస్తున్నారు చేయమని. జియో వాళ్ళు డిఫరెంట్గా టెక్నిక్ అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. వీళ్ళు జియో బ్యాంక్ లేదు కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళ కస్టమర్స్ డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలి. వాళ్ళ మార్కెటింగ్ అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది విన్నా నేను. సో నీడ్స్ బి సీన్ హౌ ది అప్రోచ్. ఇన్ కేస్ ఒక రైట్ ఆఫర్ కానీ జియో సిమ్ ఉన్న ప్రతి ఒక్క మనిషికి రీచ్ అయింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏముంటుంది అంటారు? చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది, నో డౌట్. వై? బికాస్ జియో హ్యాస్ ద లార్జర్ ఆడియన్స్ ఆల్ ఓవర్ ఇండియా, అంటే ప్రతి రంగంలో చూసుకున్నా కూడా. బట్ అట్ ది సేమ్ టైం జియో టెలికాంలోకి వచ్చిన టైంలో ఫ్రీ ఆఫర్ అనేది ఇచ్చి ఎంతమంది కస్టమర్స్ని లాక్కుంది అని కానీ, లేకపోతే టెలికాం ప్రైజింగ్స్ని ఏ విధంగా మార్చింది అని చూస్తే అదొక ట్రమండస్ టైం అని చెప్పొచ్చు. సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో కూడా బిగిన్ అయ్యి ఛాన్స్ ఉందంటారా? ఎలాంటి గేమ్ వాళ్ళు ప్లే చేసే ఛాన్స్ ఉందంటారు? ఇక్కడ ఆ టెలికాం కానీ లేకపోతే టెలివిజన్ డిటిహెచ్ కానీ ఆ ఛానల్స్లో ప్రోడక్ట్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అంటే వాళ్ళు ఏమనుకుంటే వాళ్ళు చేసి వాళ్ళు డెవలప్ చేసి మార్కెట్లో ఇవ్వచ్చు. ఇక్కడ ప్రోడక్ట్స్ ఆర్ లిమిటెడ్ అంటే అది రేంజ్ బౌండ్. ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ ఇవన్నీ కూడా స్టాక్స్ 6,000-7,000 స్టాక్స్ ఉంటాయి. దాంట్లో వాళ్ళు ఆపరేట్ అవ్వాలి. సో కొత్త పంతాగా కొత్త తరగా ఏం చేస్తారని డిమాండ్స్ టు బి సీన్. అది కొత్తగా క్రియేట్ చేయలేరు వీళ్ళు చేయవలసింది మార్కెటింగ్ మాత్రమే. వీళ్ళు అగ్రెసివ్ మార్కెటింగ్లో ఉంటారా, ఎలా ఇన్వెస్ట్ అట్రాక్ట్ చేస్తారు? మీరు అన్నట్టు వాళ్ళ ఎగ్జిస్టింగ్ జియో యూజర్ బేస్ని వాళ్ళు ఏదో విధంగా వాళ్ళు అట్రాక్ట్ చేసి, వాళ్ళని టార్గెట్ చేసి, రిక్వెస్ట్ చేసి, కాల్స్ చేసి ఏదో డిఫరెంట్గా అప్రోచ్ అవుతారు వీళ్ళు. సో ఐఎమ్ షూర్ దే విల్ ట్యాప్ ద ఎగ్జిస్టింగ్ దేర్ ఓన్ క్లయింటెల్ ఇన్ దేర్ బేస్ విత్ దెమ్. వండర్ఫుల్ సార్. సో ఇంకొక పాయింట్ ఏమిటంటే బ్లాక్ రాక్ అండ్ ఆల్సో జియో, రిలయన్స్ గ్రూప్ గాట్ వెరీ డీప్ పాకెట్స్. అంటే వాళ్ళు ఈ ఇండస్ట్రీలో లాంగ్ టర్మ్ ప్లేయర్గా దిగబోతున్నారు ఇద్దరు. సో దట్ యూస్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు ఇన్వెస్టర్స్. యాజ్ ఇట్ ఈస్గా మీ ఇండియన్ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ బాగా ఉంది మ్యూచువల్ ఫండ్స్లో. ఇంత పెద్ద గ్రూప్ ఇంత పెద్ద హడావుడిగా వస్తుంది కాబట్టి మార్కెట్లోకి చాలా పెద్ద బూస్ట్ ఇవ్వబోతున్నారు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి. అది మిగతా వాళ్ళు కూడా లాభమే. మిగతా 50 కంపెనీ కూడా దే విల్ బి ఏబుల్ టు గెట్ ఇంక్రీజ్ షేర్ ఆఫ్ బిజినెస్ ఇన్ అవర్ కంట్రీ. మన ఇండియాలో మ్యూచువల్ ఫండ్ పెనిట్రేషన్ తక్కువ కంపేర్డ్ టు గ్లోబల్ స్టాటిస్టిక్స్. అబౌట్ 15-16% ఆఫ్ జీడిపి ఈజ్ అవర్ మ్యూచువల్ ఫండ్ ఏఈఎం. అమెరికాలో 130% ఆఫ్ జీడిపి ఈజ్ మ్యూచువల్ ఫండ్ ఏఈఎం. సో అంత పెనిట్రేషన్, గ్లోబల్ యావరేజ్ 65%. మన గ్లోబల్ కంటే దాదాపు 50% తక్కువలో ఉన్నాం మనం. సో విచ్ మీన్స్ టు సే దట్ there is a big room for large players to play and come and perform their role here. సో చాలా ఎక్సైటింగ్ ఇంట్రెస్టింగ్ టైమ్స్ ఉండబోతున్నా నాకు గట్టి నమ్మకం ఉంది నాకు. వండర్ఫుల్ సార్. తప్పకుండా మీరు చెప్పింది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.